ఈరోజు మా వేములపాటి అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులు వారి శిలాఫలకం మొట్టమొదటిసారిగా ఇక్కడ చూశాను. కూటమి నాయకులందరూ కూడా ఇదే సఖ్యతను పాటించాలి. అభివృద్ధికి అవకాశం ఇస్తే అది మా శ్రీధర్ అన్న, పిలిస్తే పలికే నాయకుడు. రూరల్ నియోజకవర్గం మొత్తం జల్లెడ పట్టాడు. ఎక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకొని మరి ఈరోజు పనులు పూర్తి చేస్తున్నారు. 339 కార్యక్రమాలని 60 రోజుల్లో పూర్తి చేసి ఒక రికార్డు స్థాయిలో గుర్తింపు పొందాడు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసాపత్రం కూడా నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ ఇన్ని కార్యక్రమాలు ఇంత తక్కువ వ్యవధిలో ఎవరు చేయలేదు. మరి రాబోయే రోజుల్లో కూడా చేస్తారంటే అనుమానాస్పదమే. ఈరోజు కూటమి సఖ్యత ఎలా ఉండదు అనేది పూర్తి నిదర్శనం ఈరోజు రూరల్లో జరిగిన ఈ కార్యక్రమం. ఈరోజు మా వేములపాటి అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులు వారి శిలాఫలకం మొట్టమొదటిసారిగా ఇక్కడ చూశాను. కూటమి నాయకులందరూ కూడా ఇదే సఖ్యతను పాటించాలి. చంద్రబాబు నాయుడు గారు, మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంత సన్నిహితంగా ఎంత కలిసిమెలిసి అభివృద్ధి పనులు సాగిస్తున్నారో అదేవిధంగా నియోజకవర్గం మొత్తం కూడా రూరల్ నియోజకవర్గంలో సాగుతూ ఉంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి వర్ధిల్లాలి, అందరూ కలిసి పనిచేయాలి, అందరికీ సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముందుకెళ్తుంది. శ్రీధర్ అన్న పిలిస్తే పలికే నాయకుడు. మొదట్లో చెప్పాడు, నాకు గుర్తుంది, ఇది మీ కార్యాలయమే, జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చినట్టు కూడా మీరు అందరూ రావచ్చు అని చెప్పారు. ఎప్పుడు పోయినా కూడా ఆప్యాయంగా పలకరించే కోటంరెడ్డి సోదరుల నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ సఖ్యత ఏదైతే ఉందో అది ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ 339 పనుల్లో ఆగిపోకుండా కోటంరెడ్డి బ్రదర్సు దాదాపుగా 1000 కార్యక్రమాలు ఈ సంవత్సరం లోపల నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపల చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ తెలుగుదేశం నాయకులు చాంద్ బాషా గారు అయితేమి, డివిజన్ నాయకులు, మా రూరల్ నాయకులు చంద్రశేఖర్ అన్న అయితేమి, రాష్ట్ర నాయకులు సుందరరామరెడ్డి గారు అయితేమి, అదేవిధంగా మన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున అన్న అయితేమి ఒక మంచి సమన్వయంతో ముందుకు సాగిపోతామని మరొకసారి తెలియజేస్తున్నాను. జై జనసేన.